ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. 147వ కీర్తన 13వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడనై ఉన్నాడు. ఈ దినమున నీ కుటుంబంలో నువ్వు ఎన్నో సమస్యలు అనుభవిస్తున్నావు. నీ కుటుంబంలో చీకటి అలుముకొని ఎన్నో సమస్యలతో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. నీ సమస్యలు నువ్వు ఎప్పుడు తీర్చుకుంటావు, నీ సమస్యలో నుంచి నేను ఎవరు బయటపడేస్తారు అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. ఆ ఎదురు చూపుకు ప్రతిఫలముగా నీవు దేవునికి మొరపెట్టినటువంటి మొరకు ప్రతిఫలముగా దేవుడు ఎటువంటి చీకటి శక్తులు నీ ఇంటిలోనికి ప్రవేశించకుండా, ఎటువంటి చీకటి ఎటువంటి సమస్యలు నీ ఇంటిలోనికి దూరకుండా రాకుండా దేవుడు నీ గుమ్మముల యొక్క గడియలు గట్టిపరిచి ఉన్నాడు. దేవుడు దాన్ని బలపరిచి ఉన్నాడు. అలా ఎప్పుడైతే బలపరుస్తాడో, నీ గుమ్మపు గడియలు ఎప్పుడైతే బలపడతాయో నీ కుటుంబంలోనికి ఏ యొక్క చీకటి రాదు, నీ కుటుంబంలోనికి ఎటువంటి ఆపద సంభవించదు, నీ కుటుంబంలోనికి ఎప్పుడు ఎటువంటి శోధన నువ్వు ఎదుర్కోవు. ఒకవేళ ఎదుర్కొన్నప్పటికీ ఆ శోధన నుంచి నీవు జయం పొందుకునేవాడిగా దేవుడు నీ యొక్క ఇంటి గుమ్మములను బలపరిచి ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఉదయ కాలమున మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకై మీకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ దినమున ప్రత్యేకముగా తండ్రి, ఎంతమంది వారి కుటుంబాలలో సమస్యలతో నాయన సమస్యల వలయంలో చిక్కుకొని సమస్యలతో పోరాడుతూ ఉన్నారు, అటు కుటుంబాలను మీరు ప్రత్యేకముగా మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. చీకటి శక్తుల నుంచి విడుదల పొందుదురుగాక యేసు నామములో సహాయం చేయండి తండ్రి. కుటుంబ సమస్యల నుంచి విడుదల పొందుదురుగాక యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమున ఎంతమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది నాయన ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, వారి పరీక్షలో మీరు తోడై నడిపించండి. పైనుండి వచ్చే జ్ఞానంతో వారికి నింపి నేను పరీక్షల్లో మంచి విజయాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. మీ పాదములు పట్టుకొని అడుగుతూ ఉంటుండగా ఈ దినమున మీ యొక్క కృపను, మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఆశీర్వాదాన్ని దేవ ప్రతి ఒక్కరి కుటుంబం పైకి మీరు పంపించమని వేడుకుంటున్నాము స్వామి. తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, మూయబడిన ప్రతి గర్భం తెరవబడును గాక యేసు నామములో సహాయం చేయండి తండ్రి. నేను ఎంతమంది ఈ దినమున వివాహం కాకుండా మిగిలిపోయినారో దేవా, అట్టి కుటుంబాలను, వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకోనండి, ప్రత్యేకపరచండి, పరిశుద్ధపరిచి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి దేవా, జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా అదే విధముగా నైనా ఎంతమంది ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, తగినటువంటి చేతి పనిని వారికి అందించమని వేడుకుంటున్నాం యేసయ్య. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి నాన్న. ఎటువంటి ఎండ వేడి మీ బిడ్డల పైన పడకుండా తండ్రి సహాయం చేయండి దేవా. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి దేవా. ఎంతమంది నాయన పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో వారికి మీరు ఇచ్చిన నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు నాయన. సహాయం చేయమని వేడుకుంటుండగా మీ రెక్కల నీళ్ల కింద భద్రం చేయండి తండ్రి. సహాయం చేయండి నాయన. ఎంతమంది ఈ దినమున బలహీనతలతో ఉన్నారో బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలిగి చేయండి యేసు నామములో నాయన. వ్యసనాలకు బానిసైపోతున్న యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబంలో ఉన్న వ్యక్తులను జ్ఞాపకం చేసుకోనండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.